ఈరోజు అందరూ కూడా రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటుంటే పాపం జగన్మోహన్ రెడ్డి మాత్రం రక్షాబంధన్ వేడుకలు జరుపుకోలేని పరిస్థితి. సొంత తోబుట్టినటువంటి చెల్లి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి రాఖీ కట్టే పరిస్థితి లేదు. వాస్తవానికి అలాంటి పరిస్థితి కల్పించింది జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో షర్మిలను విమర్శించడానికి ఏమీ లేదు. వాస్తవానికి షర్మిల అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక తోబుట్టులాగా కుటుంబ సభ్యులాగానే ట్రీట్ చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విలువ ఎక్కడా చెట్టుకోలా. ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి 2 నిమిషాలు మాత్రమే ఉన్నాడు. ఆ రోజు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళితే కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంది. కనీసం టీ తాగమని అడిగినా, అక్కడ షర్మిల టీ తాగినా కనీసం 10 నిమిషాలు పోగొట్లో ఉండొచ్చు. సో అంటే అసలు వాస్తవానికి షర్మిల శుభలాకి ఇవ్వడానికి వెళుతున్న సమయంలో ఖాళీ లేదని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తే, ఖాళీ లేకపోతే నేను సెక్యూరిటీ గార్డుకి ఇచ్చి వచ్చేస్తానని చెప్పి షర్మిల చెబితే ఇది మళ్ళీ వైరల్ అయితే బాగోదని చెప్పి జగన్మోహన్ రెడ్డి శుభలేఖ అయితే తీసుకున్నాడు. మొదటి శుభలేఖనే జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లి ఇచ్చింది. సో అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డిని అన్నగానే భావించింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విలువలు ఎక్కడా చెట్టుకోలా. ఒకప్పుడు చూడండి, గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో కానివ్వండి, ఆ తర్వాత షర్మిల పార్టీని మోసిన సమయంలో కానివ్వండి, షర్మిల స్వయంగా జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపేది. సో అన్నాదమ్ములు, మా అన్న అక్క చెల్లెళ్ళ మధ్య, అలాగే అన్నా చెల్లెళ్ళ మధ్య ఎలాంటి అనుబంధం అనేది కామన్. ఒక రాజకీయ పార్టీ ఒకే కుటుంబం నుంచి ఇరు రాజకీయ పార్టీల్లో ఉండకూడదని ఎక్కడా లేదు. బట్ బంధాలు బంధుత్వాల విషయంలో ఏకతాటి మీద ఉండాలి. షర్మిల కుమారుడి పెళ్లికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు? షర్మిల కుమారుడి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డి కానీ ఇద్దరు వెళ్ళలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఖాళీ లేదనుకుంటే భారతిరెడ్డిని పంపాలి. మేనల్లుడి వివాహానికి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి, మరి ఆ కుటుంబ విలువలు ఇంకెక్కడ ఉంటాయి? కాబట్టి ఇప్పుడు గత 2-3 ఏళ్ల నుంచి కూడా షర్మిల జగన్మోహన్ రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు తెలపటం లేదు, అలాగే రాఖీ కట్టడం లేదు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి నాకేమీ పట్టలేదులే, నా కుటుంబాలు అవసరం లేదులే, నాకు డబ్బు ఉంటే చాలు, నా కేసుల నుంచి నన్ను నేను కాపాడుకుంటే చాలు, ఇవన్నీ నాకు అవసరం లేదా అన్నట్టే వ్యవహరిస్తున్నాడు తప్ప, వాస్తవానికి ఇప్పుడు కూడా బెంగళూరులో ఉన్నట్టున్నాడు. గతంలో అయితే సరే షర్మిల కట్టకపోయినా మహిళా నేతలందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపేవాళ్ళు. బట్ ప్రస్తుతానికి మరి జగన్మోహన్ రెడ్డి ఉండటం కూడా బెంగళూరులో ఉన్నట్టున్నాడు. బహుశా ఇప్పుడు ఆ రాఖీ కట్టే అవకాశం కూడా లేదనుకుంటా. సోషల్ మీడియా వేదికగా మాత్రం అక్కా చెల్లెళ్ళందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు అని చెప్పి ఏదో చెప్పి వదిలేసినట్టుగా ఉన్నాడు. కానీ ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని చెప్పి అందరూ మాట్లాడుకునే పరిస్థితి. షర్మిల అందరికీ రాఖీలు కడుతుంది. మేబీ ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా రాఖీ కట్టో చెల్లి. కానీ సొంత అన్న రక్తం పంచుకు పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాఖీ కట్టే పరిస్థితి లేదు. ఎందుకు కట్టలేదని అడగడానికి కూడా ఎవరు సరిపోరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలకు చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. ఒక రకంగా మెడబట్టి జగన్మోహన్ రెడ్డి బయటికి గెట్టేశాడు. మనకు తెలుసు షర్మిల వైఎస్ఆర్సీపీ కోసం ఎంత కష్టపడింది అనేది 2019 ఎన్నికలప్పుడు చూశారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు చూశారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన సమయంలో ఒకవేళ షర్మిల లేకపోయి ఉంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు వరకు ఉండేదంటే అనుమానమే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడంటే అనుమానమే. అంత కష్టపడితే సరే, షర్మిల ఏం ఆశించింది అనేది మనకైతే తెలియదులే, కానీ కనీసం ఒక కుటుంబ సభ్యురాలుగా కూడా ఎక్కడ ట్రీట్ చేయాల. ఈవెన్ చివరికి సునీత, మరొక చెల్లెలు, బాబాయ్ కూతురు అయినటువంటి సునీత కూడా గతంలో జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపే పరిస్థితి. మరి ఇప్పుడు సునీత జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపే పరిస్థితి ఉందంటే, నాకు అన్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి, మా తండ్రిని చంపిన కీలక వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకడు, వాళ్ళని కొమ్ముగాస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని బహిరంగంగానే విమర్శ చేసినటువంటి పరిస్థితి మన ఎన్నికల సమయంలో చూసాం. వీరందరికీ మధ్య అటు షర్మిలకి సునీతను, ఇటు జగన్మోహన్ రెడ్డి మధ్యలో పచ్చగట్టేస్తే బొగ్గుమనే ఆ స్థాయిలో విభేదాలు చేరాయి. అంటే ముఖ్యంగా ఫ్యామిలీ గొడవలే తర్వాత పొలిటికల్ గొడవలుగా మారాయి. నేను ఇందాకే చెప్పాను, ఒకే ఫ్యామిలీ నుంచి 2 పార్టీల్లో ఉండకూడదంటే ఉండొచ్చు, అదేమి తప్పు కాదు, గతంలో చాలా చోట్ల జరిగింది. కానీ బంధాలు బంధుత్వాలు కూడా తెంచుకునే స్థాయిలో వైర్యం మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలోనే వచ్చింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విధానాల వల్లే వచ్చింది. తోబుట్టిన ఆ చెల్లెల్ని దూరం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఏం సాధించాడు? తల్లిని దూరం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడు? మరొక బాబాయి కూతురైనటువంటి సునీతను దూరం చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడో తెలియదు. కానీ మొన్న ఫలితాలు అప్పుడు చూసాం. ఒక రకంగా ప్రజలు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అరాచక పాలనతో పాటు సొంత కుటుంబాన్ని కూడా దూరం పెట్టాడనే ఒక పాయింట్ ఏదైతే ఉందో అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది, అందులో సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అత్యంత కర్కశంగా వ్యవహరించారు. చివరికి తల్లి కూడా షర్మిలకు ఓటేయమని అడిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా ఓటేయొద్దని చెప్పింది. ఇక సునీత తల్లి అయితే అలా పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దన్నారు, అది వేరే విషయం. షర్మిల ఓటేయొద్దని అది కూడా వేరే విషయం. బట్ విజయమ్మ కూడా షర్మిలను ఆశీర్వదించి గెలిపించండి కడప నుంచి ఎంపీగా అని చెప్పి చెప్పింది. అంటే
జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దని పరోక్షంగా చెప్పిన పరిస్థితి. సో అంటే ఎంత తీవ్ర కుటుంబాన్ని ఎంత చిన్నాభిన్నం చేశాడు, కుటుంబాన్ని ఎంత మానసికంగా వేధించాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ గారికి సొంత సోదరులు లేకపోయినా ఈరోజు ప్రజా దర్బార్లో చూస్తే వందల మంది వచ్చి రాఖీలు కట్టారు. చాలా మంది సాధారణంగా ప్రజా దర్బార్లో సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. ఈ రోజు సమస్యలు చెప్పుకోవడంతో పాటు రాఖీ కూడా కట్టారు నారా లోకేష్కి. కట్టి ఒక అన్నగా మీరు మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాం, ఒక అన్నగా భావించి మిమ్మల్ని గెలిపించాం, మీరు మా కోసం కృషి చేస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పే పరిస్థితి. వాస్తవానికి రాఖీ కట్టాలంటే రక్త సంబంధమే ఉండాలని ఎక్కడా లేదు. ఒక అన్నగానో ఒక తమ్ముడిగానో భావించి ఆ రక్షాబంధన్ అంటే ఏంటి, మనకి రక్షకుడిగా నిలిచేవాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా అన్ని పంచుకుని మనకు అండగా నిలబడేవాడు. అందుకే కదా బేసిక్గా ఎందుకు తోబుట్టినోళ్ళ మధ్య ఇది ప్రధానంగా జరుగుతుందంటే జీవితకాలం తోడుంటారు కాబట్టి. అలాగని చెప్పి బయటలో కూడా చాలా మంది ఆ అన్నగా భావించేవాళ్ళు, చెల్లెలుగా భావించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా జరుపుకునేటువంటి రక్షాబంధన్ ఇది. ఇటు జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లి కట్టకపోగా, అటు సునీత కట్టకపోగా, ఇతరులు కట్టడానికి కూడా అందుబాటులో లేరు. మరి ఎవరన్నా కట్టాలంటే బెంగళూరు ప్యాలెస్ వెళ్ళి కట్టాలేమో మనకైతే తెలీదు. ప్రస్తుతానికి ఆయన అయితే తాడేపల్లి ప్యాలెస్కి అయితే వచ్చినట్టుగా లేడు, మన బెంగళూరు వెళ్ళి. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రక్షాబంధన్ జరుపుకుంటుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంశం ప్రధానంగా చర్చగా మారింది. కనీసం మరి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతుందా అంటే సాయంత్రం వరకు చూడాలా షర్మిల. ఒకవేళ సరే రాజకీయాలకి దీనికి సంబంధం లేదు, సరే మా అన్న ఏం చేసినా నాతో రక్తం పంచుకు పుట్టాడు కదా, నేను శుభాకాంక్షలు తెలుపుతాను అని ఏమన్నా మరి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతే అని చూడాలి. అయితే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అయితే ఆ షర్మిల శుభాకాంక్షలు అయితే ఎక్కడ తెలపట్లా. మేబీ 2019-20లో ఏమన్నా తెలిపిందేమో, 21 నుంచి కూడా దాదాపుగా 21 తెలిపిందో. దాదాపు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అయితే రక్షాబంధన్కి అసలు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కలిసిందే 2-3 సార్లు. కనీసం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతుందా అంటే గత 2-3 సంవత్సరాల నుంచి అయితే లేదు. మరి ఈ సంవత్సరం రాజకీయాలకు అతీతంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పనులు చేసినా ఒక అన్నగా భావించి శుభాకాంక్షలు తెలుపుతుందేమో చూడాలి. ఇక మరి సునీత అయితే ఎక్కడ శుభాకాంక్షలు తెలిపే అవకాశం లేదు. పైగా ఈరోజు వారు విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డిని ఒక అన్నగా భావిస్తే ఈ రోజు రక్షాబంధన్ రోజు కనీసం శుభాకాంక్షలు తెలపలేని పరిస్థితిలో ఉన్నాము, మాకు ఇంత అన్యాయం చేశారని చెప్పి ఆవేదన కూడా వ్యక్తం చేయొచ్చు. అంటే మనం చేసుకున్న పనులే మనకి కర్మ రూపంలో తగులుతాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎంత ఎత్తైనా ఎదగనివ్వండి, ఒదిగి ఉండాలనే ఒక సామెత ఉంది. నేను ఎదిగాను కాబట్టి నాకు సొంత కుటుంబం అవసరం లేదు, నాకు రక్త సంబంధంతో పని లేదు, నా కుటుంబంతో నాకు పని లేదు, నాకు డబ్బే పరమావధి, అధికారమే శాశ్వతం, నేను ఆటల్లోనే ఉంటాను అనుకుని విర్రవీగితే ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. మొన్న ఓటమిలో జగన్మోహన్ రెడ్డి ఓటమిలో కుటుంబాన్ని దూరం పెట్టాడు, తల్లికి చెల్లికి మరొక చెల్లికి అన్యాయం చేశాడు, బాబాయిని దారుణంగా చంపించడంలో కీలక పాత్ర వహించాడు, వాళ్ళని కాపాడటంలో కీలక పాత్ర వహించాడని ప్రజలు బలంగా నమ్మారు కాబట్టి మొన్న ఇచ్చినటువంటి తీర్పులో అది స్పష్టంగా కనపడింది. ఏది ఏమైనా రక్షాబంధన్ వేడుకల రోజు కూడా ఆ చెల్లెల చేత శుభాకాంక్షలు చెప్పించుకోలేని ఏకైక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడు అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు.